చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముద్దులాటలాడమంటే వీళ్ళిద్దరు నా పిల్లలండి. ఇది సౌత్ పిల్లం, ఇది నార్త్ పిల్లం. దీనికి అచ్చా తెలుగు కూడా వచ్చు. అట్లా నేను పక్కా తెలుగు అమ్మాయినేనండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఆడియన్స్ కి. నేను చెప్తాను. ఆయన నా కోసం 2 గాజులు కొన్నారండి. నేను కూడా చెప్తాను, ఆయన నా కోసం నెక్లెస్ కొన్నారండి. నేను కూడా చెప్తాను, దీని గాజులు దానికి ఇచ్చా, దాని నెక్లెస్ దీనికి ఇచ్చా. కానీ ఇద్దరు పిల్లలు ఉంటే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. లాభాలు అంటే తెలుసా? ఈ చెయ్యి ఇది నొక్కితే ఆ చెయ్యి అది నొక్కిద్ది, ఈ కాలు ఇది నొక్కితే ఆ కాలు అది నొక్కిద్ది. నష్టాలు అంటే తెలుసా? ఈ చెయ్యి ఇదర కొడితే ఆ చెయ్యి అదర కొట్టిద్ది, ఈ కాలు ఇదర కొడితే ఆ కాలు అదర కొట్టిద్ది. ఇంకోటి కూడా ఉంది, ఇద్దరు పిల్లలు ఉంటే ఎప్పుడు మంచం మీదే ఉండొచ్చు. మీరు వేరే ఉద్దేశంతో చూడకండి. ఇద్దరు అటు ఇటు పడుకుంటారు, మనం ఇంక పైకి వెళ్ళేస్తాం, అలా అది వేసి అలా ఉండిపోతాం. ఏవండి ఈరోజు నాతోటి ఇది స్కిట్ కాకుండా రియల్ లైఫ్ అయితే ఎంత బాగుండేది. ఏంటండి మీరు నాతోటి 3 రోజులు ఉండేసి వెళ్ళిపోతున్నారు? నాకు అసలు నిద్ర పట్టట్లేదు తెలుసా? మీరు షూటింగ్ అవగానే వెళ్ళిపోతున్నారు, నాకు నిద్ర పడుతుందా? అదంతా కాదు, కానీ నిన్న రాత్రి 9 గంటలకు నా గదిలోకి వస్తానన్నావు కదా, ఎక్కడికి వెళ్ళావు? నీ గదిలోకి రాక 9ంటికి నా గదిలో రాక మరి నువ్వు ఏ గదిలోకి వెళ్తున్నావు? వంట గదిలోకి వెళ్ళేనే, 9ంటికి నేనే కదా వంట చేసింది. ఏవండి నాకు 5 పిల్లలు కావాలి. నాకు 10 మంది పిల్లలు కావాలి. అయితే నాకు 15 మంది పిల్లలు కావాలి. 20 మంది కావాలి. నాకు ఇంకా ఎక్కువ కావాలి. సరే మీ ఇద్దరు కానీ నేను నాకు పని ఉంది, బయటికి వెళ్ళి. మరి ఏమనుకున్నారే, నేను మనిషినా మనిషినా? మీ ఇష్టం వచ్చినట్టు అడిగేస్తున్నారు. అయినా అంతమంది పిల్లలు ఏ హాస్టల్లోనో కిడ్నాపర్ దగ్గర ఉంటారు, మన దగ్గర ఎందుకు ఉంటారు? కంటే ఉంటారు. సర్లే చూద్దాం చిన్నగా. మీరు మరీ వేలం పాట పాడినట్టు పాడేస్తున్నారు. 5, 10, 15, 20 అని. యాడ్ నుంచి వస్తారు అంతమంది? వారంలో 3 రోజులు నీ ఇంట్లో ఉంటున్నా, 3 రోజులు నీ ఇంట్లో ఉంటున్నా. ఆదివారం ఎవరితో ఉండాలనేదే నాకు తెలియట్లేదు. నాతోనే కదా. అది మీరు అడిగితే కాదు, మీ ఇద్దరిలో నాతో ఎవరి బిహేవియర్ అయితే కరెక్ట్ గా ఉంటుందో వాళ్ళతో ఉంటాను. అది డిసైడ్ చేయడానికే ఈ ఎపిసోడ్ పెట్టాను ఈ రోజు. అయితే ఆ డిసిషన్ నుంచి నా తమ్ముళ్ళు తీస్తారు, నా తమ్ముళ్ళు పిలుస్తాను. రే తమ్ముళ్ళు రండ్రా. నువ్వు ఒక్కదానివే నీ దగ్గర తమ్ముడు ఉన్నాను అనుకుంటున్నావా? నాకు తమ్ముడు ఉన్నాడు. ఏ తమ్ముడు రారా. ఇప్పుడు వాళ్ళు ఎందుకే? వాళ్ళు డిసైడ్ చేస్తారు. సరే రమ్మను. తమ్ముడు రే హిందీ వాడా, తెలుగు వాడా? నేన్రా. ఏంట్రా ఏ విషయంలో? వాడికంటే నేను ఎక్కువ కలర్ ఉన్నానని చెప్పు. బావాది నాది చెప్పు. అరే ఇప్పుడు మనం పగలకి చీకటికి అయితే డిఫరెన్స్ చెప్పొచ్చురా, చీకటికి తేడా ఏం చెప్తాం? మా అక్కకు నువ్వు నెక్లెస్ పెట్టినట్టు రాత్రి నాకు కల వచ్చింది. నాకీ వచ్చింది, నీది పెట్టింది. ఏమి పెట్టింది? గాజులు పెట్టింది. నాకీ కల్లోకి మీ ఇద్దరికి పెట్టినట్టు కల వచ్చింది. ఇవన్నీ కాదులే గానీ బా, నీకు విషయం తెలుసా? ఏమైందిరా? ఆఫ్రికా వాళ్ళు అమెరికా వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారంట. మీరు వాళ్ళు గొడవ పడితే నాకెందుకు రా చెప్తున్నారు? బావా ఇవన్నీ కాదు, అసలు ఏంటి గొడవ? ఏం లేదురా, మీ అక్కతో 3 రోజులు ఉంటున్నాను. ఈ ఆదివారం ఎక్కడ ఉండాలన్నదే నాకీ చిన్న డౌట్. అసలు 3 రోజులు వీళ్ళతో ఉంటున్నావా వేరే వాళ్ళతో ఉంటున్నావా అని. ఉంటున్నావా నిజంగానే? అరే మీ అక్కలకి మీ ఇద్దరికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? హలో తుమ్ క్యా బోలా? మాది అక్కది నాది సేమ్ పోలిక. అక్క విగ్గు తీస్తే మేమిద్దరం సేమ్ హై. मुंबई में मैं क्या करती हूँ? मैं प्याज डालते, अक्का पानी पूरी डालता. బావా అక్క నేను సేమ్ ఒక్కసారి మేకప్ తీస్తే అక్క బాత్రూమ్ కడటం, నేను 2 రూపాయలు తీసుకుని లోపల పంపేయటం. ఇప్పుడు
ఇది కాదు సమస్య. ఆదివారం వీళ్ళిద్దరిలో నేను ఎవరి దగ్గర ఉండాలి అన్నదే సమస్య. ఆదివారం నీది వేరే దగ్గరికి పోదు. నాది అక్క చేస్తుంది. మా ఓకే, అక్కే చూద్దాం. చేసింది. ఇవన్నీ సాల్వ్ చేయాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ రావాలి. అది కూడా నువ్వే పిలుస్తావా? ఎస్, వాళ్ళు వస్తే ఈ సమస్యను కొంచెం సాల్వ్ చేస్తారు. శ్రీదేవి కోన్ ఓనర్ యాంకర్. ఓనర్ యాంకర్ డ్రామా. ఓన్లీ డ్రామా, నో కంటెంట్, నో కంటెంట్. బావా, శ్రీదేవి వాళ్ళు వచ్చే ముందు మా సౌత్ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపిస్తా. వాళ్ళ ఆప్యాయతలు చూస్తే నువ్వు మా దగ్గరే ఉంటావు. ఫ్యామిలీ అంటే మాది నార్త్ ఫ్యామిలీ వస్తుంది. షాక్ షేక్ అవుతుంది నీది మొత్తం. ఓకే, పిలిపించు. ఫ్యామిలీ ఫ్యామిలీ లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో టెక్కర్లే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి వెయ్యాలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపవుతాయిల్లే. మా చిన్నత్త, మా పెద్దత్త ఏంటి ఎందుకు హడావుడిగా వచ్చేసారు? అల్లుడు రామా ఇంటికి వెళ్ళిపోదాం. తెల్లారేసరికి పిల్లోడు నీ పక్కన ఉండాలి. నేనేమన్నా కోడి అనుకున్నావంటే గుడ్డు పెట్టడానికి? అల్లుడు, నా కూతురుతో 3 నెలలు ఉన్నావు కదా, 3 నెలలు తిరిగేసరికి 9 నెలలు అవ్వాలి. అత్త, నీకు మైండ్ ఏమన్నా మైందా? 3 నెలలు తిరిగేసరికి 9 నెలలు ఎలా వస్తాయి? నా కూతురుని అలా పెంచాను మరి. నేను అలా పెరగల. నీకు ఈ చిన్న అంటే ఇష్టమా, పెద్ద అంటే ఇష్టమా? తడి చెత్త అంటే ఇష్టమా, పొడి చెత్త అంటే ఇష్టమా? ఏదైనా చెత్తే కదా. అల్లుడు, నువ్వు నాతోనే ఉండాలి. అల్లుడు, నువ్వు నాతోనే ఉండాలి. మీతో ఉండడం ఏంటే? మీ కూతుర్లతో ఉండాలి. సరే అత్త, నువ్వు వెళ్ళి కూర్చో, నేను పిలుస్తా మిమ్మల్ని. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాలి. భయ్యా, ఆ. నేను స్నానం చేస్తుంటే పక్కింటి ఆవిడ మైక్రోస్కోప్ పెట్టి మరి చూస్తుంది భయ్యా. బావా, చెప్పరా. అసలు మా అక్కకేం తక్కువైందని? నీ అక్కకేం తక్కువ, నీకే తక్కువైంది. వాడితో ఒక్క సాంగ్ చేసి మొత్తం అంకితం ఇచ్చేవాడికి ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఏంటి నీ బాధ ఏంటి? మాకి ఆదివారం పూట 1 అయితే టీవీ మా కోసమే ఆన్ చేస్తున్నారు. కానీ బుధవారం పూట మీకోసమే కట్ చేస్తున్నారు. ఎవడు చూడట్లేదు. అంకిత అటు పోతే నేను అటు పోతాం, ఇటు వస్తే మాకి ఇటు పోతాం. అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తాను. నువ్వు మామూలుగా మాట్లాడేదే మాకు ఇలాగ ఉంటది. అరే శ్రీకర్, ఏంటి విశేషాలు? చెప్పాలి ఏమంటే మన దగ్గర పోల్చక్కేసం మామూలు లేదుగా. నీకు సమస్య ఏంటో తెలుసు కదా. గట్టి సమస్య ఇది యాక్చువల్ గా. ఓలే భావన, ఖచ్చితంగా ఆది మన ఇంట్లో ఉండేలా చేస్తా. ఆదివారం ఆదివారం నేనుంటే మిగతా వారాలు నువ్వు ఉంటావేంట్రా? నువ్వు చేసేదేంట్రా? మాకు తెలియదు ఎలా ఉండాలో. ఏదేమైనా శ్రీకర్ ఇక్కడ. నువ్వు ఎంత శ్రీకర్ అని గట్టి గరిచినా ఎవడో తేకరాడా. అసలు కాన్సెప్ట్ ఏంటి? నీ కాన్సెప్టే. ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉండాలో తెలియట్లా. ఆదివారం ఇద్దరు పెళ్ళాలని సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇది నువ్వు అడుగుతున్నావారా? బావా, ఆ. నాకు అన్యాయం జరిగినా పర్లేదు గానీ మా అక్కకి మాత్రం న్యాయం చేయి. నీకు అన్యాయం జరిగినా పర్లేదు అన్నావు చూసావా? ఆ ఊహ చాలా బాగుందిరా. అది కంటిన్యూ చేద్దాం. వెయిట్ చేయి. బావా, ఏమైందిరా? నువ్వు ఇంకొకసారి మా అక్క జోలికి వస్తే మొక్కం గుద్దుతా. ఎప్పుడో నువ్వు మీ అక్క జోలికి నువ్వే గుద్దుకున్నట్టున్నావురా. మొహం మొత్తం చంద్రవందరగా అయిపోయింది. హలో, మా అక్క జోలికి వస్తే చెమటలు తీస్తాయి. మన హైదరాబాద్ లకే లేకుండా చేస్తా. ఎక్కువ మాట్లాడితే శ్రీదేవి కూడా లేకుండా చేస్తా. సరేరా, మేము అందరం లేవు శ్రీదేవిలో. నువ్వేం చేస్తావు? చెయ్యి. ఉన్న పనులు చేయమంటే ఏం చేయాలి? టైం కావాలి సరే, కొద్దిగా. ఒక 5 నిమిషాలు టైం ఇచ్చా. చెయ్యి. 5 నిమిషాలు ఏం చేస్తా? 1 గంట ఇచ్చారా? గంట 2 గంటలు షో అయిపోయిందిరా. పోకడా ఉంది, డైలాగ్ ఉంది. ఏంటది? మా అక్కకి చైన్ ఇచ్చినావు, కార్ ఇచ్చినావు, ఆ. మరి అక్కల సగం బమ్మడిది కదా. మీ అక్క త్వరలో ప్రెగ్నెంట్ అవుతుంది. నిన్ను కూడా చేయమంటావా? బావా, వాడెవడో నన్ను అడుగుకెళ్ళాడు. ఎవడెంతకి? బావా, ఈ కరుణాన్ని కొంచెం కరుణించవా? ఉన్న కరుణానే కరుణించలేక ఆడ కూర్చోబెట్టా. మళ్ళీ ఈ కరుణాన్ని కరుణించాలంటాడు. బావా, నాకు మార్నింగ్ నుంచి ఒకటి మెసేజ్ చేస్తున్నాడు. వీడియో కాల్ చేయి 5000 ఇస్తా అంటున్నాడు. ఇది నా నంబర్ సేవ్ చేసుకోలేదు ఇది. ఏంట్రా శ్వేత, కొత్తగా కనపడుతున్నావు? మీకోసమే వచ్చా. నా కోసమా? ఏంటి విశేషాలు? మీరు పేపర్ డాన్స్ ఏదో బాగా వేస్తారంట కదా, అదేదో నాతో కూడా ఏదో ఒక డాన్స్ వేస్తే. నీతో పేపర్ డాన్స్ కాదు, డైరెక్ట్ గా పేపర్ లో పడే డాన్స్ చేస్తా. బావా,
నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా, ఒక్కసారి కూడా మెసేజ్ చేయవేంటి? నేను మెసేజ్ చేసా, మీ బావన మెసేజ్ చేస్తున్నానంటే ఏ బావా, వెనకింటి బావా, ఎదురింటి బావా, పక్కింటి బావా నువ్వే అన్నావు. ఎంతమంది బావలు ఉన్నారో నాకేం తెలుసు? గొడవ ఏంటి? ఒక రోజు ఎక్కడ ఉండాలనేదే కదా. ఇప్పుడు ఆ గొడవ క్లియర్ అయిపోయింది. నాకు ఆ ఒక రోజు ఎక్కడ ఉండాలో నాకు అర్థమైపోయింది. అదేంటి అలా మాట్లాడుతున్నారు? మనం కలిసి ఉంటే ఏమో తప్పే ఉంది. అప్పుడెప్పుడో ఒక ఎపిసోడ్ వచ్చి నేను మోసం చేశానని కంప్లైంట్ చేసావు కదా, అది నిజం చేద్దాం ప్లీజ్. అన్న చూడు జోడీగా ఎలా కనబడుతుంది. బానే ఉన్నారా? ఇప్పుడు ఎత్తుకోవాలనుకుంటున్నాను అన్న. ఎంతసేపు ఎత్తుకుంటావు? వాడు నువ్వు పిల్లల్ని ఎత్తుకునే వరకు ఎత్తుకుంటానే ఉండు. వాడిని అడిగావు నువ్వు అది? ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. నార్తా నువ్వు? నాది నీది అది అది. కంగ్రాట్స్ రా. దేనికి? నాన్నగారు హౌస్ కొన్నారు. అవునా? నాకు చెప్పలేదు. ఏ హౌస్? హౌస్. నాన్నగారు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడ? రూమ్ నెంబర్ 14లో ఆ సీన్లు అయ్యి ఆ సీన్లు చూస్తున్నారు. మా సౌత్ ఫ్యామిలీ అంతా అటు కూర్చోండి, మన నార్త్ ఫ్యామిలీ అని కూర్చోండి. వెల్కమ్ రష్మి, వెల్కమ్. ఈ రోజు ఈవెంట్ ఏంటి? ఎవరిచ్చారనుకుంటున్నారు? ఎవరు? హలో, మాదే ఈవెంట్. అసలు ఏంటి ఈవెంట్? జనరల్ గా నేను ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. ఎందుకు మీరు పెళ్లి చేసుకున్నారు? మీ వెనకాల ఈయనెందుకు వస్తున్నారు? వీళ్ళ అక్కని వాళ్ళ అక్కని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. మనకుంది 7 రోజులే కదా వారంలో. 3 రోజులు ఒక ఆవిడతో ఉంటున్నాను, ఇంకో 3 రోజులు ఇంకొక ఆవిడతో ఉంటాను. అయితే ఈ ఆదివారం ఎవరితో ఉండాలన్నదే మన ఈవెంట్. ఏంట్రా ఇలాంటి ఈవెంట్ తెచ్చావు? ఏం కప్పల పెళ్లి చేశారు? మా పిల్లలది చేయరా ఏంటి? మా పిల్లలది చేయరా ఏంటి? పేమెంట్ కొంచెం ఎక్కువ ఇస్తారంట. మాకు కూడా చెప్పండి. పేమెంట్ ఇస్తున్నారు కదా. సర్లే, దీని మీద పెద్ద డిస్కషన్స్ ఏం అవసరం లేదు. నేను అక్కడ ఉంటాను, నువ్వు ఇక్కడ చూసుకో. ఓకే మ్యామ్. కూడా అర్థం కావట్లేదు. ప్రాబ్లం మీకుంది కదా, ఒక పిల్లం దగ్గర 3 రోజులు, ఇంకో పిల్లం దగ్గర 3 రోజులు. అయితే మేమేం చేయాలి? ఇప్పుడు ఆదివారం ఎవరి దగ్గర ఉండాలనే దానికే సౌత్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, నార్త్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఎవరైతే నన్ను బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళతోనే ఆదివారం ఉంటాను. ఒకవేళ ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేయకపోతే మీతో ఉండాల్సి వస్తుంది. ఇక నేనేం చేస్తాను? నార్త్ కి సౌత్ కి మధ్య జరిగిన ఈ యుద్ధాన్ని మేము దగ్గరగా చూసుకుంటాం. ఓకేనా? మీరేంటి ఇంతకీ? మీరు నార్తా సౌతా? ఓనర్, ఈవెంట్ మేనేజర్. మీది ఒరిస్సా నార్తా? ఈస్ట్ వెస్ట్ అని కూడా ఉంది. మేమిద్దరం ఈస్ట్ అండ్ వెస్ట్. అయినా మేము ఎక్కడి నుంచి ఏంటైంది మీకెందుకు? మీరు మీ నార్త్ సౌత్ చూసుకోండి. ఇద్దరు పిల్లలే మీకు సరిపోవట్లేదు, మళ్ళీ మిగతా వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకు? వెళ్ళి కూర్చోండి, మిగతా మేము చూసుకుంటాం.